నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం మండలానికి సంబంధించిన 16 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నిజాంపేట మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం నందగోకుల్ నస్కల్ గ్రామాల్లో ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పంపు మోటార్లు ప్రారంభించారు. ఎండాకాలం గ్రామంలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు నసిరుద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్ సేనారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, రామచంద్ర నాయక్, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, రవీందర్ రెడ్డి, చింతల స్వామి, లక్ష్మగౌడ్, సామల మహేష్, గుమ్మల అజయ్, రాజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, రమేష్, కనకరాజు, సుధాకర్, లింగుస్వామి, కుషికేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నిజాంపేట్ మండల్ అదేవిధంగా నిజాంపేట్ పట్టణానికి సంబంధించి మరి పలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని కానివ్వండి, నిజాంపేట్ పట్టణాన్ని కానివ్వండి, అన్ని విధాలుగా ముందుంచే విధంగా పనిచేస్తుంది.